ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విశ్వ వినాశనపు ఆయుధం ఏది. బీబీటీహెచ్ 4వ సెమ్ 4th సెమ్లో ఉన్నటువంటి ఈ పాఠం విశ్వ వినాశనపు ఆయుధం ఏది. ఆయుధం అనగానే కత్తి, డాలు, లేకపోతేనేమో బాంబులు, ఏమండి వెపన్స్ మనకి బాగా గుర్తొస్తూ ఉంటుంది, అంతే కదా. కానీ ఈ విశ్వాన్ని నాశనము చేసే ఆయుధము అన్నాడు, అంతే. అంటే ఆయుధాలు అంటలేదు ఇక్కడ, ఆయుధం అన్నాడు. అంటే ఒకటే ఆయుధం, ఈ విశ్వాన్ని నాశనం చేసేది ఏది, ఒకటే ఆయుధం. ఆ ఆయుధం ఏదో ఒకసారి మనం బైబిల్ నుంచి మనం పరిశోధన చేస్తే, ప్రియులరా, శాస్త్ర ప్రపంచం ఎలా ఉందంటే రాతి యుగం నుండి రాకెట్ యుగానికి వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో మనిషి అరచేతుల్లోనే సమస్తాన్ని చూసేటంత జ్ఞానాన్ని ఈరోజు సంపాదించుకున్నాడు. అయితే శాస్త్రవేత్తలకు కానీ విజ్ఞులకు కానీ మహాజ్ఞానులని చెప్పుకునే లోకస్తులకు కానీ ఈ విశ్వం ఎలా నాశనం అవుతుంది అనే విషయంలో ఒక అంతుపట్టని విధంగా ఆలోచన చేసి, ఏదో ఈ ప్రపంచం 100 సార్లు తగలబెట్టే, ఈ భూమిని తగలబెట్టే ఆయుధాలు ప్రతి దేశంలో ఉన్నాయని భయపడుతూ వాటిని ఆ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు శాంతి, సమాధానం, నెమ్మదిగా ఉండాలని ఎందరో శాంతిని కోరుకునేవారు ఆయా దేశాలను నెమ్మదిపరుస్తున్నారు. ప్రియులరా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఐక్యరాజ్య సమితి అని. ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఎవరు ఎక్కడ కూడా, ఏ దేశం కూడా అశాంతిగా ఉండకూడదు, హింసతో ఉండకూడదు, అంటే శాంతిగా ఉండాలి, మనుషులందరూ నెమ్మదిగా బ్రతకాలి అనేది యుఎన్ఓ యొక్క ఉద్దేశం. ప్రియులరా, ఇక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ విశ్వాన్ని నాశనము చేసేది ఏదో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆయుధాలు అనుకుంటే పొరపాటు. ఏమండి, మనం ఈ గత 2-3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని, గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని, ఏమండి మరి ఇరాన్, ఇంకేంటండి అది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఏమండి ఈ యుద్ధాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యుద్ధాలు వెనుకున్నటువంటి ప్రారంభ మూలం ఏంటి అంటే మాటే. ఏమండి, అంటే ఒకరి ఎడల ఒకరంటే ఒకరు పడకపోవటం, అది మత విద్వేషాలు అవ్వచ్చు, లేకుంటే వ్యాపార సంబంధమైన విషయాలు అవ్వచ్చు, లేకుంటే అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలైనా ఉండొచ్చు. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే దేశాల మధ్య దేశాలు కొట్టుకుంటున్నాయి అంటే, యుద్ధాలు చేసుకుంటున్నాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో వారి జాతీయ స్థాయిలో ఏవో గొడవలు, ఏమండి ఏవో మాటలు. ప్రియులరు, మొట్టమొదటగా మన దేశం ప్రపంచ దేశాల్లో 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందండి. 1914లో, తర్వాత 1935లో రెండవ ప్రపంచ యుద్ధం. ఏమండి ఈ యుద్ధాల వల్ల
తీపి జ్ఞాపకాలేమీ మిగిలిపోలేదు, చేదు జ్ఞాపకాలే మిగిలిపోయాయి. ఎందరో అభాగ్యులు చచ్చిపోయారు, లక్షల మంది అనాథులైపోయారు. ఏమండి, అణుబాంబులు ప్రయోగాలు చేసి ఏమండి దేశాలే నాశనమైపోయేలాగా చేసుకున్నటువంటి భయంకరమైన యుద్ధాలే ఈ మొదటి 2 ప్రపంచ యుద్ధాలు. ఈరోజు 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచం మొత్తం నాశనమైపోతుందని భయముతో ఉంది ఈ ప్రపంచంలో. అందుకనే ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే నెమ్మది పరుస్తుంది. వద్దు, యుద్ధం వద్దు, అమాయక ప్రజలు బలైపోతారు, ఎందుకు వద్దు అని చర్చించుకుందాం, చర్చల్లో దిగి కూర్చుని మాట్లాడుకుందాం. ఏమండి, ఇవన్నీ పెద్ద పెద్ద నాయకులు ఏకమై ఈరోజు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఈ విశ్వాన్ని నాశనం చేసే ఆయుధాలు ఏదో దేశాల మధ్య దేశాల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయని ప్రపంచం అనుకుంటుంది. ఏమండి, వాటిని నాశనం చేసేయాలి, వాటిని నిర్వీర్యం చేసేయాలి. ఎందుకంటే శాంతి నెలకొల్పాలి ఈ ప్రపంచ దేశాల మధ్య అని ఎందరో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక వీళ్ళ మధ్య ఈ విశ్వానికి ప్రమాదం జరుగుతుందని మనం అనుకుంటే, ఇదిగో మన మధ్యలో మన భూమి మీద బ్రతుకుతున్నాం కదా, ఇదిగో మిగిలిన గ్రహాల వల్ల కూడా ఈ విశ్వానికి నాశనం అవ్వచ్చు అనుకుని కొంతమంది అంచనాలు వేసుకుంటున్నారు. వేరే గ్రహం మన భూమి మీద పడితే ఎలా ఉంటుంది? భూమి నాశనం అయిపోద్ది కదా. బ్లాక్ హోల్స్ అంటాడు, లేకపోతేనేమో ఇంకా రకరకాల పేర్లు పెట్టుకొని ఇదిగో ఈ విశ్వమంతా కూడా ఈ భూమి అంతా కూడా ఎప్పటికైనా నాశనం అయిపోద్ది, భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తుంది, పలానా సంవత్సరంలో అది భూమిని ఢీకొంటుంది, దానివల్ల అందరూ కూడా చచ్చిపోతారు. ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారండి శాస్త్రవేత్తలు కదా. ఎప్పుడైనా జరిగిందండి అది? ఏమండి ప్రియులరా, ఇలా మనం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ వెళుతుంటే ఈ విశ్వం ఎప్పటికైనా నాశనమైపోతుంది అన్న విషయం అర్థమైపోయింది. ఏమండి, ఎలా నాశనం అవుద్ది, ఎవరి వల్ల నాశనం అవుతుంది? ఏమండి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి బైబిల్లోనూ ఎన్నో గొప్ప సంగతులండి దీని గురించి దేవుడు రాయించాడండి. ఏమండి, ఎలా నాశనం అవుద్ది ఈ భూమి, దేనివల్ల నాశనం అవుతుంది అని అంటే ఆలోచిస్తే 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అని రాయబడి ఉందండి. ఏమండి, ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అన్నాడు ఇక్కడ. ఏమండి, ఈ భూమి నాశనమైపోతుంది, ఈ ఆకాశం నాశనమైపోతుంది అని అన్నాడు. ఏమండి, ఎవరి కొరకు, ఎవరు భూమి మీద ఉన్నారని నాశనం అవుతుంది? అమ్మా, భూమి మీద ఎవరున్నారని నాశనం అవుతుంది? భూమి భక్తిహీనులు అన్నాడు అక్కడ. అర్థమవుతుందమ్మా? అంటే భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై ఎదురు చూస్తుందండి ఈ భూమి. అంటే భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ చంపడానికి, నాశనం చేయటానికి అగ్ని సిద్ధంగా ఉంది అన్నాడు. మరి భక్తులు ఉంటారుగా భూమి మీద, మరి భక్తులు ఉంటారు కదా.
మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు చచ్చిపోవాలా? ఏమండి ఏమండి భక్తుల సంగతి ఏంటో తెలుసా? ఈ భక్తుల సంగతి వేరే లోకానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు వేరే లోకములో నెమ్మది పొందు ప్రాంతానికి లేకుండా పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళిపోయే పరిస్థితులు వాళ్ళవి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతలేదు. భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అన్నాడంతే. అగ్ని కొరకు నిలవ చేయబడింది అంటే ఈ భూమి నాశనం అవ్వాలి అంటే దేనివల్ల నాశనం అవుతుంది? అగ్ని అన్నాడంతే. అంతేనా? అగ్ని అన్నాడు. అగ్ని అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. కొంచెం సౌండ్ పెట్టండి. అదే అగ్ని అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉంది. భద్రం ఏమండి? ఏ అగ్ని కొరకైతే ఇది నిల్వ చేయబడిందో ఆ వాక్యం ఒక వాక్యం వల్ల ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూమంతా కూడా భద్రంగా సేఫ్ జోన్లో ఉంది అంటున్నాడు. ఏమండి? అప్పటి వరకు వాక్యాన్ని సేవ్ చేస్తుంది ఈ భూమిని, ఈ విశ్వాన్ని సేవ్ చేస్తుంది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి? ఈ విశ్వం గురించి చెప్పాలి అంటే శాస్త్రవేత్తలు చెప్పడానికి లేదండి. ఎందుకంటే తెలుసండి, ఈ విశ్వం గురించి మనకు తెలియాలి అంటే విశ్వాన్ని కలుగజేసిన దేవుడే చెప్పాలి. అంతే కదా? దేవుడే చెప్పాలి. అందుకునే బైబిల్ గ్రంథములు ఎన్నో గొప్ప సంగతులు ఈ విశ్వం గురించి దేవుడు రాయించాడు. ప్రేమిన వల్ల చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11:3 ఏమండి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము అయినవి అని రాయబడి ఉందండి. చూసారండి? అంటే ఈ ప్రపంచాలన్నీ కూడా ఎవరి వలన నిర్మించబడ్డాయి అంటే దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం వలన ఈ ప్రపంచం భద్రపరచబడింది. ఏమండి? చూసారా? మనం ఉపయోగించుకునే వస్తువులండి, ఏమైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఏ టీవీయో ఫ్రిడ్జో, ఏమండి ఏమైనా కంప్లైంట్ వస్తే మనం ఏమైనా బాగు చేయగలమండి? దాన్ని బాగు చేసే వాళ్ళు ఉంటారు, దాని గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిస్తే వచ్చి బాగు చేస్తారు. ఎందుకంటే అది ఎవరు తయారు చేశారో ఆ తయారీదారుల యొక్క వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఇంజనీర్కి తెలుస్తుంది అది ఆ వస్తువు యొక్క పనితీరు గట్ట కదా. అలాగే ఈ విశ్వం కలుగజేశాడు దేవుడి విశ్వాన్ని. ఎలా అంటే వాక్యము వలన. అందుకనే ఈ విశ్వం దేవుని యొక్క కనుసన్నలలో, దేవుని యొక్క వాక్యములో ఇది భద్రపరచబడింది. ఎప్పటి వరకు అంటే భక్తిహీనుల తీర్పు జరిగే వరకు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇక ఇలాగ ఆలోచించుకుంటూ పోతేనండి బైబిల్ గ్రంథములో ఎన్నో దేవుడు సాక్ష్యాలు పెట్టేశాడు. అలాగని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకునేలాగా చరిత్రలో కూడా దీని ఆనవాళ్ళు పెట్టాడు. ఎలా తెలుసా? ఈజిప్ట్ సివిలైజేషన్. ఏమండి? ఫరో చక్రవర్తి, రామసేసు, ఇవన్నీ ఎక్కడ వింటాం మనం? చరిత్రలో వింటాం. అవునా? చరిత్రలో వింటాం, సివిలైజేషన్లో వింటాం మనం. అక్కడ ఏముందో తెలుసా? ఇదిగోండి శిథిలావస్థకు వెళ్ళిపోయి అంటే ఇప్పుడు అవి ఈజిప్ట్ మమ్మీలు, శవాలు. మమ్మీలు అంటే ఏంటి? సమాధులు. శాస్త్రవేత్తలందరూ కూడా ఇవి శిథిలావస్థకు వెళ్ళిపోయి ఇందులో ఏమున్నాయంటే శవాలు ఉన్నాయని తేల్చారు. ఆ శవాలు ఎప్పటివి అంటే ఫలానా 3000 సంవత్సరాల క్రితం ఫలానా టైంలో ఫరో చక్రవర్తి కాలంలో అని చెప్పి, రామసేసు అనే కాలంలో చెప్పి ఇలాగ వాళ్ళు బయటికి తీస్తున్నారు. వాళ్ళ పిల్లల శవాలు ఇవి, వారి భార్యల శవాలు ఇవని వాళ్ళు పరిశోధనలో, కార్బన్ డేటింగ్ ద్వారా వాళ్ళు పరిశోధనలో తేలుతున్నాయండి. ప్రేమిన వల్ల అందులో ఒక శవపేటుకలు ఏం రాయబడి ఉందో తెలుసా? పీటుక మీద మోషే నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని రాయబడి ఉందంట. ఎంత గొప్ప సంగతి అండి.
మోషే నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని రాయబడి ఉందంటండి. ఇంకా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. బైబిల్కి ఆధారభూతమైనటువంటి అన్ని విషయాలు చాలా ఉన్నాయంటండి. కానీ ప్రపంచం వెలుగులోకి తీసుకురాలేదు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ గొప్పదైపోద్ది కదా. మరి బైబిల్ గొప్పదైపోద్ది. అందుకనే దాన్ని మరుగు చెయ్యాలి అంటే ఇలాంటి చరిత్రకు ఆధారమైనటువంటి ఇలాంటి ఆధారాలన్నిటిని కూడా మూసేస్తున్నారు. అయినా కానీ దాగవు. ప్రియమైన దేవుని పిల్లారు. ఏమండి ఆలోచించండి. ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక జర్మనీ ప్రాంతానికి చెందినటువంటి జాన్ గుటన్బర్గ్, జర్మన్, ఆయన అచ్చు యంత్రం కొనుక్కున్నాడు. అచ్చు యంత్రం కొనుక్కొని ఫస్ట్ తన నవలని ముద్రించలేదు, తను రచించిన పుస్తకాలే ముద్రించలేదు. మొట్టమొదటిసారిగా బైబిల్ని ముద్రించాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా? కళ్ళు కూడా, చూపు కూడా మందగించేసిందంటండి ఆయన బైబిల్ ముద్రించేటప్పటికి. ఏమండి ప్రపంచ చరిత్రలో పుటల్లోకి ఎక్కేసింది. మొట్టమొదటిసారిగా ముద్రించిన అచ్చు యంత్రం ముద్రించిన పుస్తకం ఏది? బైబిల్ అండి. దీన్ని ఎవరు కాదనగలరా చెప్పండి? ఎన్ని ఆధారాలతో దేవుడు పొందుపరిచాడండి బైబిల్ని. ఈ ప్రపంచంలో కనపడేలాగా ఆకాశమంత ఎత్తులో దేవుని మాటలు ఈరోజు కనబడుతున్నాయంటే ఆధారాలు ఉన్నాయి. ఇందాక చదివించాను చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండును. మనకి కాదండు, క్రైస్తవులకు మరుగై ఉండలేదు, ఇతరులకు మరుగై ఉన్నట్టుగా కనపడుతుందండి. కానీ ఈరోజు క్రైస్తవులు దాన్ని పరిశోధనలు చేస్తే శాస్త్రవేత్తలకు మించిన వాళ్ళు అయిపోతారు క్రైస్తవులు. తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఈరోజు శాస్త్రవేత్తల కంటే శాస్త్రవేత్త ఎవరో తెలుసా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న క్రైస్తవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ శాస్త్రవేత్త. కానీ ఈరోజు వాక్యాన్ని మాత్రం ఎవరో కూడా ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. చెప్పండి, పరిశోధనలకు వెళ్తుందా? చెప్పండి, లేదు. చదవండి. ఈ జ్ఞానం మరుగైండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూసారండి ఎంత గొప్ప సంగతి. ఈరోజు లోకమందు జ్యోతుల్లా కనపడుతూ దేవుని యొక్క దివ్య వాక్యాన్ని చేత పట్టుకుని ఈరోజు ప్రపంచానికి మహాజ్ఞానాన్ని బోధించవలసిన క్రైస్తవుడు ఈరోజు వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. ఈరోజు వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఒకసారి 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు అంటున్నాడు. చూసారా? ఏమండి, ఈ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తం ఉంచాడు. ఏమండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామన్నాడండి ఆనాడు పౌలు గారు. ఏమండి, పరిపూర్ణులు అంటే ఏంటో తెలుసా అండి? లోకంలో జ్ఞానవంతులండి, లోకజ్ఞానులు. అందులో శాస్త్రవేత్తలు ఉండొచ్చు, ఏమండి, మేధావులు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, స్కాలర్స్ ఉండొచ్చు, వేదాంతవేత్తలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళకే మేము బోధిస్తున్నాము, వాళ్ళకే మేము టీచర్లు అంటున్నాడు, వాళ్ళకే మేము ప్రీచర్స్ అంటున్నాడు. ఏమండి, అంత ఉన్నతమైన స్థానం, అంత ఉన్నతమైన విద్య, మహోన్నతమైన విద్య బైబిల్ విద్య. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమండి, కానీ ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితులు చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి
దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడం చూసారండి. ఏమండి, దేవుడు తనను ప్రేమించిన వాళ్ళందరి కొరకు ఏమి సిద్ధం చేశాడో అవి కనపడలేదంటండి, మనిషికి చెవికి వినపడలేదంటండి, మనుష్య హృదయములకు గోచరం కాలేదు. ప్రేమైన దేవుని పిల్లారా, చూసారా, ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించవలసిన క్రైస్తవుడికి ఈరోజు క్రైస్తవులకి ఏమీ కనపడటం లేదు. చూడండి ఏమండి, ఒక్కసారి మనోనేత్రాలు వెలిగింప చేసుకొని బైబిల్ని పరిశోధిస్తే మొత్తం కనపడుతుందండి. అది గోచరం కాలేదు అన్నది గోచరం అవుతుంది, కంటికి కనబడనది అన్నది కనబడుతుంది, వినబడనది అన్నాడు వినపడుతుంది చెవికి. ఎప్పుడు తెలుసా? వాక్యాన్ని పరిశోధనాత్మకమైన దృష్టితో మనం చూడాలి. దేవుడు చదవండి, అదిగోండి చూసారా, మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారండి, ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఏమండి, అందుకునేనండి ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనుషుల యొక్క తలంపులు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. ఇది విశ్వమంతా మనుషులు దగ్గర ఉన్నటువంటి ఆయుధాల వల్ల నాశనం అయిపోతుందేమో అనుకుంటున్నారు. ఏమండి, ఈ విశ్వం నాశనం అయిపోవడానికి కారణం మనుషుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ప్రేమైన దేవుని పిల్లారా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం నుంచి యాకోబు పత్రిక. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా, వాడలను కూడా చూడుడి, అది ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోవు వరకు కోబడినను వాడ నడుపుబడి వాడి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అని రాయబడింది. చూసారా? ఏమండి, గుర్రం అండి, గుర్రం ఎలా ఉంటుందండి? మనకు లొంగుద్దండి మనిషికి. అది లొంగాలి అంటే ఏం చేయాలి తెలుసా? నోటికి కళ్ళు పెడతాడండి, లేకపోతే కంట్రోల్గా ఉండదు అది గుర్రం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఆ గుర్రం నడిపే ఆ రౌతుకి ఎలా ఉంటుందంటే చేతుల్లో తాడు ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? తాడు, ఆ తాడుని అది కంట్రోల్ బ్రేక్ లాంటిది మాట. అది జస్ట్ అలా లాగాడు అనుకోండి, ఆ నోట్లో ఉన్నటువంటి కళ్ళెం, ఆ నోటికి ఉన్నటువంటి కళ్ళెం వల్ల అది కంట్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని లోపరుచుకుంటూ ఉంటాడు. ఏమండి, ఓడని ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద ఓడలు. ఏమండి, ఆ కెప్టెన్ నడిపే స్థితిని చూస్తానండి, ఎంత పెద్దగా ఉంటుందండి ఓడ, కానీ దాన్ని నడిపి దాన్ని కంట్రోల్ చేసేది ఎంత ఉంటుందో తెలుసా? చిన్నగా ఉంటుందండి, చుక్కాని అంటారు దాన్ని ఏమంటారు? అంత పెద్ద ఓడను కూడా కంట్రోల్ నియంత్రించే శక్తి దేనికి ఉందో తెలుసా? చుక్కాని. అది ఓడంత సైజు ఉండదు, అది ఓడంత సైజు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, ఒక్కసారి దీని గురించి మాట్లాడుతూ చూడండి ఒకసారి. కంటిన్యూ చేయండి. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అంటున్నాడు. అమ్మా, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టునో నాలుక అగ్నియే. ఏమండి, అడవంతా తగలబెట్టాలంటే అడవి చుట్టూరు పెట్రోల్ పోయక్కర్లేదు. ఒక అగ్గిపుల్ల గీసి, అమ్మా ఆకతాయిలు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే అడవిలోకి వెళ్ళిపోయి వేసవకాలంలో ఆ సిగరెట్ తాగడమో
లేకుంటే అగ్గిపెట్టు ఆకతాయిలు ఏం చేస్తారంటే అలా వేసి వదిలేస్తారండి. అది ఏమవుతుందంటే కార్చిచ్చుగా మారిపోద్ది, మొత్తం అడవినంతా కూడా తగలబెట్టేసేంత స్థితికి వెళ్ళిపోద్ది. ఎంత ఉంటుంది నిప్పది? చిన్నది. దేన్ని తగలబెట్టింది? విస్తారమైన అడవిని తగలబెట్టేసిందండి. ఏమండి? అలాగే నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అగ్నియే అన్నాడు అంటే ఆ నాలుక ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అమ్మా? చుక్కాని ఎంత ఉంది? చిన్నదే, అంతేనా? చుక్కాని చిన్నదే. అడవిని తగిలిపెట్టే అగ్ని కూడా చిన్న నిప్పు, జస్ట్ చిన్న నిప్పు రవ్వ, అంతే కదా, అది చిన్నదే. మనలో ఉన్న నాలుక కూడా చిన్నది, కానీ అది ఏంటంటున్నాడు దేవుడు? అగ్ని అంటున్నాడు. అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని రాయబడి ఉందండి. చూసారండి? నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయటమే కాకుండా ఇదిగో మనము నివసిస్తున్న ఈ విశ్వములో ఈ భూమండలానికే అది ముప్పు తెచ్చి పెడుతుందంటండి, చిచ్చు పెడుద్దంటండి. ఏది? ఎలా చిచ్చు పెడుద్దండి? ఆలోచించండి. పాపపు ప్రపంచం అన్నాడండి. ఏమండి? చూసారండి? మన నాలుక ఎక్కడ ఉంటుందండి? నోట్లో ఉంటుంది. నోట్లో ఏమైనా వెలుగు ఉంటుందండి? చీకటే, అంతే కదా. నోరులో చీకటే ఉంటుంది, వెలుగే ఉండదు. ఏమండి? కానీ పాపపు ప్రపంచం కూడా ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎలా పోలుస్తాం మనం? చీకటి ప్రపంచంతో పోలుస్తాం, చీకటి పనులతో పోలుస్తాం. అవునా? ఈ నాలుక కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపపు ప్రపంచములో ఉంది. ఇది మనిషి యొక్క దేహానికి మాలిన్యము చేయటంతో పాటుగా ఈ విశ్వాన్ని నాశనము చేస్తుంది. విశ్వ వినాశనపు ఆయుధం ఏదంటే ఈ నాలుకే. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని రాయబడి ఉంది. ప్రేమ దేవుని పిల్లారా, ఏమండి? ఎంత చిన్న అవయవం అండి! ఇంత చిన్న అవయవానికి ప్రపంచాన్ని తగలబెట్టేటంత శక్తి ఉందా అంటే ఉంది అంటున్నాడు దేవుడు. మనమేమో దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నాయి, ఆయుధాల వల్ల నాశనం అయిపోతుంది అనుకుంటున్నాం మనం. ఏమండి? కాదు, నాలుక వల్ల ఈ ప్రపంచానికి ముప్పు అంటున్నాడు. చదవండి 8వ వచనం చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అబ్బా! ఏమండి? మనతో పాటు ఈ భూమి మీద చాలా జంతువులు బతుకుతున్నాయి. మనకంటే పెద్ద ఆకారంతో ఉన్న జంతువులు ఉన్నాయి. ఏంటవి? వేణుగు, సింహం, పులి. అవునా? భయంకరమైన విషసర్పాలు, సముద్రంలో చేపలు, ఆకాశంలో పక్షులు, వీటన్నిటినీ కూడా మనిషి ఏం చేస్తున్నాడు? సాధు చేయగలుగుతున్నాడు. లొంగ తీసుకుని వాటిని నియంత్రించగలుగుతున్నాడు. కానీ నాలుకను నియంత్రించలేకపోతున్నాడు, సాధు చేయలేకపోతున్నాడు మనిషి. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంది? ఏమండి? కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయి ఉద్దేశించుచున్నది అన్నాడంతే. వాడిగల మంగలి కత్తి ఎలాగుంటుందండి? అసలు అది కత్తి తెగినట్టు కూడా తెలుస్తుంది మనకి. కాసేపుడికి రక్తం కారితే
ఓహో ఇక్కడ తెగిందా అనిపిస్తుంది. ఏమండి చూసారండి, నాలుక కూడా ఎలా ఉన్నదో తెలుసా? నాశనము చేయాలని ఉద్దేశించుతూ ఉంటుందంట. మోసం చేసేవాడి నాలుక. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి 57వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 57వ అధ్యాయము 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. అమ్మా, కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. వాడిగల కత్తి. ఏమండి ఏమండి మనిషిని చంపాలి అంటే, మనిషిని కొయ్యాలి అంటే కత్తులతో చంపుతారు, కత్తులతో పొడి చేస్తారు కదా. కానీ నాలుక కూడా కత్తి అంటున్నాడు చూడండి. ఎలాంటి కత్తి? వాడిగల కత్తి. అరే కొడితే ఒక దెబ్బన్న కొట్టు, కానీ అంత మాట మాత్రం నన్ను అనొద్దురా అంటారు. ఇంటి కొడితే కొట్టించుకుంటాడు, కానీ మాట మాత్రం పడడు. చూసారా ప్రేమైన దేవుని పిల్లారా? ఎందుకో తెలుసా? పొడవటం కంటే ఈ నాలుగుతో మాట్లాడే మాటలే అతనికి ఎక్కువ బాధించాయన్నమాట. అర్థమవుతుందండి? ఏమండి సామెతల గ్రంథం చూడండి 12వ అధ్యాయం 18వ వచనం 13వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 13వ వచనం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. అపాయకరమైన ఉరి. ఆపదను తప్పించుకొనును. నోటి ఫలము చేత చాలమ్మా. ఏమండి 18వ వచనం చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక. చూసండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉన్నారంటే ఉన్నారు. ఏమండి మాటల వల్లే మనుషులు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. ఆత్మహత్యలు జరగడానికి కారణం ఏంటనుకున్నారు? సూసైడ్ చేసుకుంటారండి చాలామంది. కారణం ఏంటో తెలుసా అమ్మా? మాట, కాని మాట, లేని మాట, అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధాలు పలికి ఏమండి ఎదుటివాడిని గాయపరిచే వాళ్ళు లేకపోలేదు ప్రేమైన దేవుని పిల్లారా. ఆ మాటల వల్లే సమాజంలో చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లారా. 18వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి. బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఏమండి ఇవన్నీ దేవుడు ఎందుకు రాయిస్తున్నాడో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఈ ప్రపంచానికి నాశనం అంటూ వస్తే అది నాలుక వలనే వస్తుంది. దేశాల మధ్య శాంతి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాలుక. ఆ దేశ అధ్యక్షుడి గురించి ఈ దేశ అధ్యక్షుడు మాట్లాడతాడు మీడియాలో. నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని మనోడు తిప్పు కొడతాడు. నన్ను అంత మాట అంటావా అని ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి వరకు వెళ్తుంది అది? యుద్ధానికి దారి తీస్తుంది. చూసారా? నాలుక ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో తెలుసా? చిచ్చు పెడుతుందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, 12వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయములోని దాన్ని కృంగజేయును, దయగల మాట
చూసామండి ఎంత మంచి మాట అండి. ఏమండి శాంతి పరిచి సంతోషపెట్టి ఏమండి సమాధాన పరిచేవాళ్ళు తక్కువ ఈ కాలంలో, ఈ లోకంలో. ఆలోచించండి. ఏమండి ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా ఈ లోకంలో? ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? 17:4 చూడండి, సామెతల గ్రంథం 17:4. చెడు నడవడిక గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా. అబ్బా ఏమండి హానికరమైన మాటలు పలికేవాడు ఎవరు అంటే ఎవరు? ఏమండి హానికరమైన మాటలు పలికేవాడు ఎవరు? ఏమండి చదవండి, మళ్ళీ చదవండి. అది చెడు నడవడిక కలిగిన వాడు దోషపు మాటలు విని హానికరమైన మాటలు పలుకుతూ ఉంటాడంటండి. మీకు అర్థమవుతుందండి? ఈ మాటలు ఎవరు వింటున్నారు అంటే అబద్ధకులు వింటారంటండి. భలే సరిపోయింది వీళ్ళకి. మీకు అర్థమవుతుందండి? ఈ మాటలు ఎవరు వింటారు? అబద్ధకులు వింటారు. అబద్ధకులు విని ఏం చేస్తారు తెలుసా? హానికరమైన స్థితిలోకి ఈ సమాజాన్ని నెట్టివేస్తారు. ఏమండి అబద్ధాన్ని నిజం చేస్తారు. 100 మంది అబద్ధం ఆడితేనట అది నిజమైపోద్దంటండి. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి 18:4 చూడండి, మళ్ళీ చదువుతుంది ఒకసారి. సామెతల గ్రంథం 18:4. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. ఏమండి చూసారండి? ప్రియమైన 15:4 చూడండి ఒకసారి. 15:2-4 చదవండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. చూసారా? ఏమండి ఎన్ని మాటలండి దేవుడు. 4 చూడండి ఒకసారి. 4 సాత్వికమైన నాలుక జీవవృక్షము. అబ్బా ఏమండి ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత తీవ్రమైన గొడవలు ఉన్నా వాటిని శాంతిపరిచేవాడు చాలా గొప్పవాడు. ప్రేమ వల్ల ఏమండి గొడవలు పెట్టి గొడవలు దాన్ని చూసి ఆనందించే లోకం ఇది. ప్రేమైన దేవుని పిల్లారా ఏమండి ఈ లోకం బాగోలేదు, ఈ లోకం మంచిదిగా కనపడతలేదు. అలాంటి ఈ లోకములో సాత్వికమైన మనసుతోటి మనం ఉండాలి. మృదువైన మాటలు కలిగి ఉండాలి. మృదువైన మాటలు చెప్పి సమాధానపరచాలి ఈ లోకాన్ని. ఏమండి ఆలోచించండి. క్రోధము తెప్పించే మాటలు మాట్లాడకూడదు, కోపాన్ని పుట్టించే మాటలు మాట్లాడకూడదు. శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పరిచే మాటలు మాట్లాడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా ఏమండి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా యాకోబు గ్రంథం 3వ ఇందాక చదువుకున్న ఒకసారి చూడండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 7వ ఏమండి ఎంత భయంకరమైనదో ఈ నాలుక చెప్తున్నాడు చూడండి ఒకసారి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటుంది. చూసారా? ఏమండి నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమండి ఎంత భయంకరమైందండి ఈ నాలుక. ఏమండి ఎంత భయంకరంగా ఉందో చెప్పండి నాలుక. ఏమండి 2వ ఎబ్రీ పత్రిక 7-8 చూడండి ఒకసారి. 2వ ఎబ్రీ పత్రిక 7-8. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి,
వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. చదవండి. ఏమండి చూసారండి దేవుడు ఏమంటున్నాడు? ఏమండి ప్రతిదీ కూడా మన చేతి కింద దేవుడు అనుగ్రహించి అధికారాన్ని ఇచ్చి పాదముల క్రింద సమస్తాన్ని మనకి ఇస్తే, ఏమండి అంటే మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు, సమస్తాన్ని ఏలమన్నాడు దేవుడు. అవునా? అంతే కదా. మరి నాలుకను కూడా మనం దేవుని చెప్పినట్టుగానే మనం కంట్రోల్ పెట్టుకోకూడదా? అంటే ప్రతిదీ కంట్రోల్లో ఉంటుంది అన్నాడా? నీ కింద ఇచ్చాను ఆయన, ప్రతిదీ నువ్వు కంట్రోల్ పెట్టుకో, సాధు చేసుకో, దాన్ని లోబరుచుకో. ఏమండి అసలు ఏనుగు ముందు మనిషి ఎందుకు పని చేస్తాడండి? ఆలోచించండి. సింహం ప్రక్కన మనం నిలబడగలమా? ఏమంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయండి, సింహాలు పెంచుతున్నాడు, సింహాల మధ్యన బతుకుతున్నాడు, అవి ఏదో కుక్క పిల్లల్లాగా లొంగిపోతున్నాయండి సింహాలు అతనికి. నేను ఆశ్చర్యపోయాను. ఆలోచించండి. ఏనుగును సైతం కూడా లొంగ తీసుకుంటున్నాడు మావటివాడు. అవునా? లోబరుచుకుంటున్నాడు. ఏమంటే అలాగ ఉన్నప్పుడు సమస్తము నీ పాదాల క్రింద నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టినప్పుడు నాలుకను కూడా మనం ఏం చేయాలి? లోబరుచుకోవాలి, లొంగ తీసుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి, నోరు మూసుకోవాలి. కామ్. అంతేనా? లేనిపోని ఈ కాని మాటను ఏమండి ఎక్కడ పడితే అక్కడే మాట్లాడడం, ఇవన్నీ చేయకూడదు ప్రేమ దేవుని పిల్లలు. ఏమంటే మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి, అమ్మ నీకు ఈ వ్యాధి ఉందమ్మా కాబట్టి కొద్ది కాలం నువ్వు మాంసం మానే అంటాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ మాంసం తినకూడదు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాంసం తినకూడదు. చికెను మటన్ అన్నీ బంద్, లైఫ్ లాంగ్ బంద్. మీకు అర్థమవుతుందా? అలాంటప్పుడు ఇక ఏం చేయాలి? ఆవిడ మాంసం తినాలా వద్దా? అమ్మా తినకూడదు, జీవితాంతం తినకూడదు. అవునా? అలాగున్నప్పుడు నీకు వచ్చిన వ్యాధి గురించి ఒక డాక్టర్ ఏది తినమన్నాడో ఏది తినొద్దన్నాడో అన్ని షరతులు పాటించి నియమాలు పాటించి నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావే. మరి నీ నాలుక ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడే మాట్లాడి తర్వాత మౌనంగా ఉండాలన్న సంగతి నీకు తెలీదా? మాంసం తింటే చచ్చిపోతావని చెప్పాడే డాక్టర్ గారు, అది మానేసావు కదా. కాని మాటలు, లేని మాటలు, అబద్ధ మాటలు మాట్లాడితే చాలా ప్రమాదం, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతున్నావన్న సంగతి దేవుడు నీకు రాయించినప్పుడు, తెలిపినప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి వద్దా? ఉండాలి. కానీ ఈరోజు మనిషి మౌనంగా ఉండటం లేదు, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. మీడియా ముందు వస్తుంది. నాయకులు చూడండి ఎలా మాట్లాడతారు. నాయకులు అండి ఎలక్షన్స్ ముందు మాట్లాడతారండి, భలే మాట్లాడతారు కదా. ఏం మాట్లాడతారు? అవి చేస్తాం, ఇవి చేస్తాం, అబ్బబ్బో ఎన్ని మాటలు మాట్లాడతారండి. అవునా? మాట్లాడతారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి దీన్ని అదేమవుద్ది? వాళ్ళకి బలంగా ఉంటుంది. నువ్వు ఎలక్షన్స్కి ముందు మీరేం చేశారు, మాట ఇచ్చారు, ఇప్పుడు మీరేం చేస్తారు, మాట తప్పారు. గొడవలు ఎక్కడి వరకు వెళ్ళిపోతాయి? నన్ను అంత మాట అంటావు, ఇంత మాట అంటావు అంటే హత్య రాజకీయాలకు వెళ్ళిపోతాయి. నాలుక. మీకు అర్థమవుతుందండి? నాలుక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన నాలుకను మనం అదుపు చేసుకోవాలి. చిన్నదే మరి, మన నాలుకను మనం అదుపు చేసుకుంటే మనము అదుపులో ఉన్నట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, 18వ అధ్యాయం చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనం చూడండి ఒకసారి. జీవ మరణములు నాలుక వశము, ఏమండి దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చూసారండి ఎంత మంచి మాట. నాలుకను అదుపు చేసుకున్నవాడు ఎలా ఉంటాడు? ప్రీతి పడువారు దాని ఫలములు తిందును. సామెతల గ్రంథం చూడండి 13వ అధ్యాయం 2వ వచనం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. చూసారండి,
నోటి ఫలము చేత మనిషి మేలు అనుభవిస్తాడు. నాలుకను కంట్రోల్ ఉంచుకున్నవాడు మేలు పొందుతాడు. ఏమండి, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? ఈ నాలుక ఎక్కడ ఉంటుందండి? నాలుక ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నీళ్ళు, సముద్రంలో నీళ్ళు ఉంటాయి, నదుల్లో నీళ్ళు ఉంటాయి, నాలుక ఉంటాయి కదా. ఎందుకు ఆ నీళ్లు మనం ఏం చేస్తాం, ఉపయోగించుకుంటాం అప్పుడప్పుడు చెప్పండి? ఏదైనా నీళ్ళు తగలడిపోయింది అనుకోండి, నీళ్ళు ఉపయోగించుకుంటాం. ఎందుకు? నీరు అంటే ఆర్పడానికి ఉపయోగించుకుంటాం మనం. దేన్ని? అగ్నిని ఆర్పడానికి ఉపయోగించుకుంటాం కదా కదా. మరి ఈ నాలుక కూడా దేవుడేమన్నాడు? అగ్ని అన్నాడు. కానీ ఈ నాలుక ఎక్కడ ఉంది? దేని మధ్యన ఉంది? నీళ్ల మధ్యన ఉంది. లాలాజలం. లాలాజలం అంటే ఏంటండి? సలైవా, తడి. అంటే ఈ అగ్నితో ఉన్నటువంటి నాలుకని ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చల్లబరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ నాలుక అగ్ని కాబట్టి. ఎంత గొప్ప దేవుడు నిజంగాను. ఏమండి, చల్లబరుస్తున్నాడు ఈ నాలుకని. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది. అణుబాంబు కంటే ప్రమాదం. మీకు అర్థమైందండి? అణుబాంబు కంటే ప్రమాదం. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారండి, మనిషి జీవించాలన్నా మరణించాలన్నా నాలుక మాట. మీరు గమనించారో లేదో, ఎవడో పోస్ట్ పెడతాడు, ఎవడో ఏదో అన్నాడని, అది మొత్తం ఊరంతా తగలెట్టద్ది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అది? అగ్ని నాలుక నుంచి స్టార్ట్ అయింది. మణిపూర్ తగలబడిపోవడం కారణం కూడా అదే, నాలుక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఇది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించాలి. ఏమండి, ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని తగలెట్టేశాడండి దేవుడు. అగ్నికందకాలు కురిసేశాయి. అవునా? ఇందాక మనం చదువుకున్నాం, అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది భూమి. అగ్ని కొరకు. దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం నాశనం. ఎక్కడి నుంచి వచ్చాయండి? భూమి మీద వచ్చినాయండి అగ్ని. ఈ భూమి మీద ఉన్న అగ్ని తీసుకొచ్చాడా? ఆకాశంలో నుండి దింపాడు అంతే అగ్ని గంధకాలని. అంటే ఏదో ఒక రోజు ఈ విశ్వం నాశనానికి సిద్ధపడుతుంది. అగ్నిలో లయమైపోవడానికి, కాలిపోవడానికి సిద్ధపడుతుంది ఈ భూమి. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? మనిషి వల్ల. మనిషి చేసినటువంటి చేష్టలు, నాలుకను అదుపు పెట్టుకోలేని పరిస్థితి. ఏమండి, అగ్నిలోనున్నటువంటి ఈ నాలుకను చల్లార్చుకోలేకపోతున్నాడు. దయగల మాటలు మాట్లాడలేకపోతున్నాడు. ఏమండి, శ్రేష్టమైన మాటలు మాట్లాడలేకపోతున్నాడు. ఆలోచించండి, ప్రేమించే మాటలు మాట్లాడలేకపోతుంది ఈ సమాజం. ప్రేమైన దేవుని పిల్లారు, అందుకునే ఎక్కడ పెట్టింది? శరీర మాలిన్యాన్ని కలిగజేయటమే కాకుండా ఎక్కడికి వెళ్ళింది? ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టింది. ఎలా చిచ్చుపెట్టిందో చూద్దాం ఒకసారి. చివరిగా ఎలా చిచ్చుపెట్టిందో చూడండి ఒకసారి. ఏమండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే అంటున్నాడు. ఏమండి, ఈ ప్రకృతి చక్రం అంటే ఈ అనంత విశ్వానికి, ఈ ఆకాశ మండలానికి పునాది ఎక్కడుందంటున్నాడు దేవుడు? భూమా. ఎంత ఆశ్చర్యంగా లేదా? ఏమండి, నిజమండి. ఈ ప్రకృతి చక్రానికి మెయిన్ పునాది ఎక్కడుందంటే దేవుడు భూమి అంటున్నాడు. ఎక్కడ? భూమి అంటే
ఏమండి భూమి ఎందుకు ఉందో తెలుసా పునాది? ఈ భూమి మీద మనిషి ఉన్నందుకు. ఈ మనిషి కొరకే కదండి ప్రకృతి అంతా దేవుడు చేశాడు. ఈ మనిషి కొరకే కదండి ప్రపంచాలు చేశాడు. ఏమండి అందుకునే ఈ ప్రపంచానికి పునాది ఎక్కడుందన్నాడు? భూమి మీదే ఉందన్నాడు. ఏమండి 68వ అధ్యాయం కీర్తన గ్రంథం చూడండి, 8వ వచనం. 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వచనం. భూమి వణికిందంటే ఏం జరుగుతుందట? అంతరిక్షం దిగజారిపోతుందంటండి. బా ఏమండి భూమి వణుకుతుంటే ఏమవుతుంది? అంతరిక్షం దిగజారిపోతుంది. అంటే దీనికి కనెక్టింగ్ ఎక్కడ ఉంది? ఏమండి మెయిన్ పిల్లర్స్ ఉంటాయండి ఇంటికి, పాత పడిపోయిన ఇల్లులు ఉంటాయండి, వాటిని కూల్చేస్తూ ఉంటారు. అప్పుడు కూల్చేసినప్పుడు వాడు ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడు ఏం చేస్తాడు? ఇంజనీర్ ఏం చేస్తాడంటే దీని అంతటినీ కూల్చాలంటే దీనికి మెయిన్ పిల్లర్ ఎక్కడ ఉంది అని చూస్తాడు. అవునా? ఆ మెయిన్ పిల్లర్ని టప్పని కూలుతాడు, బాంబులు పెట్టి పేలుస్తారు. అవునా? ఎప్పుడైతే పేల్చారో మొత్తం బిల్డింగ్ అంతా కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ అలా కూలిపోతుందండి. అవునా? మీకు అర్థమవుతుందండి? అంటే దీని మెయిన్ పిల్లర్ ఎక్కడుందో చూస్తాడు. దేవుడు కూడా మెయిన్ పిల్లర్ ఎక్కడుందో తెలుసా ఈ ప్రపంచానికి? భూమి. ఒక్కసారి ఆ పునాదిని కదిలించాడు అనుకోండి, భూమి అనే పునాదిని కదిలించాడు అనుకోండి, ఏమవుతుంది? అంతరిక్షం అంతా కూడా దిగజారిపోతుంది అన్నాడంతే. ఏమండి భూమి ఒక్కసారి వణికిందంటే చాలు అంతరిక్షం దిగజారిపోతుంది. వణికంటే భూకంపం అని కాదండి. భూకంపం అంటే అక్కడక్కడ వస్తుంది అంతే, భూమి కంపించటం అంతే కదా. కానీ ఒక్క భూమి వణికిందంటే ఈ భూమి అంతానే కూడా దేవుడు కదిలిస్తాడు, అంతరిక్ష పునాదులతో సహా లేపేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనిషి దేవుని కొరకు బ్రతకకపోవటం వల్ల, తనలో ఉన్న నాలుకను తన కొరకు వాడకపోవటం వల్ల. ఏమండి దేవుడేమన్నాడండి? మనిషికి ఇచ్చినటువంటి అవయవాలన్నిటినీ కూడా దేవుడేమన్నాడు? తన చిత్త ప్రకారము అవయవములలో దేవుడు ప్రతి దానిని ఉంచెను అని రాయబడి ఉందా లేదా? చెప్పడా? అంటే నాలుక కూడా అవయవమేనా? అవయవమే. మరి అవయవాన్ని ఎవరి కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలి, దేవుని మాటలు కొరకు వాడాలి. ఏమండి లోకం గురించి మాట్లాడుకున్నప్పుడు అండి ఎంతసేపు అయినా మాట్లాడుకుంటారండి, ఎంతసేపు అయినా. రండి కూర్చోండి బ్రదర్, కూర్చోండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి అని మాట్లాడేసి టీ పెట్టు అంటాడండి. మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటారు. అవునా? అదే సమయములో ఇదే నాలుకతో దేవుని కొరకు అంతసేపు మాట్లాడుకుంటారా చెప్పండి? చర్చించుకుంటారా దేవుని వాక్యం కొరకు చెప్పండి? చర్చించుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి అసలు అంతసేపు? ఏమండి చర్చిల్లోనో లేకపోతే సమావేశాల్లో ప్రసంగాలు 1 గంట సేపు చెప్పుతుంటే చాలండి బాబు, వద్దు ఆపేయండి అంటున్నారు. గంట దాటిందంటే సైకిల్ చేస్తున్నారు తెలుసా మీకు? చర్చిల్లో చాలామంది సేవకులకి ఎంతసేపు చెప్పాలట? 40 నిమిషాలు, ఇంకా మహా అయితే గంట. ఒకవేళ సబ్జెక్టు పూర్తవ్వకపోతే, అనుకున్నది పూర్తవ్వకపోతే 10 నిమిషాలు అటు దాటిందంటే ఇంకా అంతే సంగతులు. చూసారా? కానీ లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి ఎందుకండి ఇంతసేపు, ఎందుకండి చాలాసేపు మాట్లాడుకున్నామండి వదిలేద్దామని అనుకుంటారా? అసలు సమయమే తెలీదు. ప్రియమైన దేవుని పిల్లారా, గంటల తరబడి గడగడ మాట్లాడుతూనే ఉంటారు. అవి అప్పుడే 5 అయిపోయిందండి, అమ్మో నేను వచ్చి చాలాసేపు అయిందండి అంటారు. వీటి మాటలు పడిపోయి. కానీ దేవుని మాటల్లో పడిపోయి ఇప్పుడైనా ఎలా అనుకుంటారో చెప్పండి?
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ నాలుక చాలా ప్రమాదకరమైంది. అందుకనే దీన్ని నీటిలో ఉంచాడు, తడిలో పెట్టాడు, అందాక చల్లబరుస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? మత్తయి సువార్త చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి. 24వ అధ్యాయము ముగించేస్తాను, ఇంకా 29, 30 వచనాలు చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఈడు, ఆకాశ నక్షత్రములు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. చూసారండి? ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాట మనిషి యొక్క నాలుక ఎక్కడికి పెట్టాడు? చిచ్చు, ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టాడు. ఆకాశమందల శక్తులు కదిలించబడతాయి. ఏమండి, మీకు విచిత్రమైన విషయం చెప్పమంటారండి? ఈ ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు చల్లని వాతావరణంలో పెట్టాడే, మళ్ళా తీసేయాలని మనల మీద కోపంతో ఉన్నాడని ఎందుకు అనుకుంటాం చెప్పండి? మనం చేసుకున్నది అది. మీకు అర్థమవుతుందా? మనం చేసుకున్నదే కాబట్టి దేవుడు తీసేస్తానంటున్నాడు ఈ ప్రకృతిని. ఎందుకంటే నాలుక అగ్ని, నాలుక అగ్ని. దీన్ని దేవుని కొరకు వాడవలసిన మనిషి ప్రపంచానికే చిచ్చు పెట్టేటంతగా మాట్లాడుకుంటున్నాడు అంటే ఇక ఈ లోకం ఎందుకండి దేవుడికి అని చెప్పండి? అవసరమా అనుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఈ విశ్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ విశ్వ వినాశనపు ఆయుధం ఏంటి? నాలుక. ఆయుధాలు కాదు, అణుబాంబులు, అణ్వాయుధాలు, బయోలాజికల్ వెపన్స్, రసాయన వెపన్స్ ఉంటాయండి, ఆయుధాలు ఉంటాయి. అవి కాదు ఈ విశ్వం నాశనం చేసేది. మనిషిలో ఉన్న నాలుక, మనిషి దేహంలో ఉన్న నాలుక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15, 16 వచనాలు చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15, 16 వచనాలు చూడండి ఒకసారి. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రంగా చేయుననెను. ఏమండి, 23 వచనాలు చదవండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండే, 21 నుంచి చదవండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనము, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏమండి, చూసారండి? ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయట వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తుంది. ఏమండి, ఈ ఆయుధాలన్నీ ఎక్కడున్నా తెలుసా? మనిషి మనసులో ఉన్నాయండి. మనుషులను పాడు చేసే, మనుషులను నాశనం చేసే ఈ ఆయుధాలు ఉన్నాయి చూసావా లోన? హృదయములో నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. కేవలం నాలుక వల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రేమ వల్ల, నాలుక వల్లేనండి ప్రపంచం నాశనం అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసు? అందుకునే ఈ నాలుక గురించి, మనం పలికే ప్రతి మాట గురించి ఏమంటున్నాడో చూసారా? 12వ అధ్యాయం 36 వచనం మత్తయి సువార్త, 12వ అధ్యాయము 36 వచనం. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి అంటున్నాడు. చూడండి, నీ మాటలను బట్టి నీతిమంతులని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టే అపరాధువని తీర్పు పొందుదువు అంటున్నాడు. చూసారండి?
ప్రతి వ్యర్థమైన మాటనండి, ఇన్ని మాటలు ఏమంటే సుదీర్ఘంగా మాట్లాడితేనండి ఖచ్చితంగా దోషాలు వచ్చేస్తాయండి. విస్తారమైన మాటల వల్ల దోషాలు పుట్టేస్తాయి, దోషం పుట్టేస్తుంది. 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉందన్నమాట సామెతల గ్రంథం. ఏమండి మంచి మాటలు మాట్లాడుకున్న దోషాలు వచ్చేస్తాయండి. అందుకనే పరిమితితో కూడిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవాలంతే, వెళ్ళిపోవాలి. మాటలను వక్రీకరించేవారు ఉంటారు, మాటలను అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు మంచి మాట్లాడినా మంచి మాట్లాడు చెప్పిన అర్థమవుతుందండి ప్రేమైన దేవుని పిల్లారా. చూడండి ఒకసారి చివరిగా చూడండి 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కాచుకొనాలి అంటున్నాడు. నెక్స్ట్, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కూడా కాచుకోవాలంటున్నాడు. చూడండి ఎంత మంచివాడండి దేవుడు, నిజంగా అండి. ఏమండి సమాధానం కొరకు మాటలు ఉండాలి, వెతకాలి, సమాధాన పరచాలి. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో తెలుసా ఈ నాలుక. మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తుంది, మనుషుల మధ్య భేదాలను సృష్టిస్తుంది, మనుషుల మధ్య ద్వేషాన్ని సృష్టిస్తుంది. కపటపు మాటలు మాట్లాడకూడదు, నాలుకను జాగ్రత్తగా కాచుకోవాలి. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, దోషపు మాటలు మాట్లాడకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? నీతో ప్రారంభమై ఈ ప్రపంచ నాశనానికే తీసుకెళ్ళిపోతుంది. అది ఈ ప్రపంచ నాశనానికి, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. ఏమండి అందుకనే ఈ విశ్వాన్ని నాశనం చేసే ఆయుధం ఏదో తెలుసా? ఏమండి మనిషి చేతిలో ఉన్న అణ్వాయుధాలు కాదు, మనిషి నోట్లో ఉన్న నాలుక. మనిషి చేతిలో ఉన్న అణ్వాయుధాలు కాదు, మనిషి నోట్లో ఉన్న నాలుకే విశ్వానికి నాశనం తెచ్చిపెడుతుంది. ఈ విశ్వాన్ని నాశనం చేసే ఆయుధం నాలుక. ప్రియమైన దేవుని పిల్లలారా విశ్వపు వినాశనానికి నాంది పలుకుతుంది ఈ నాలుక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నాలుకను కాచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, అపారమైన ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మనిషి నోట్లో ఉన్న ఈ నాలుక నాయన ప్రపంచాన్ని చిచ్చుపెట్టేటంత గొప్ప ప్రమాదకరమైనదిగా ఉంది నాయన. తండ్రి మీ మాటలు పలుకుతూ, మీ మాటలు నాయన మాటలతో మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదకరమైన స్థితిలో ఉండవు నాయన. తండ్రి నీ దివ్య వాక్యాన్ని ప్రపంచానికి బోధించటకు నాయన అహిన్నసులు కష్టపడుతున్నా, తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఉండాలండి. లేట్ అయిందని క్షమించండి.